హాయ్! ఈరోజు మీకు ఒక చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరేంటంటే కొంగ జపం. ఈ కథ ప్రజామంటలు దినపత్రికలో వచ్చిందండి. ఇక మనం కథ లోపలికి వెళ్ళిపోదామా? కొంగలన్నీ చెట్టు పైన ఉన్నాయన్నమాట. ఒక చిట్టి కొంగ మాత్రం ఒక కాలు మీదే నిలబడింది. అక్కడున్న కొంగలన్నీ ఒక్కసారిగా గట్టిగా నవ్వేసింది. ఏమిటి, అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారు? అడిగింది చిలుక. చెరువులో చేయవలసిన కొంగ జపాన్ని చెట్టు మీద చేస్తుంటే మా కొంగలు నవ్వింది అంది చిట్టి కొంగ. చెట్టు మీద ఉన్నప్పుడు ఎందుకు ఇలా ఒంటికాలితో? ఇదేమైనా చెరువా, చేపల్ని దగ్గరికి రావడానికి? అంది ఇంకొక కొంగ. చెరువు ఎప్పుడో ఎండిపోయిందని నాకు తెలుసు. కొంతకాలం తర్వాత వర్షం వచ్చాక చెరువు నిండిపోద్దిగా. అప్పుడు చెరువులో చేపలు వస్తుంది. ఆ చేపలు పట్టడానికి ఒంటికాళ్ళ మీద ఇప్పటి నుంచే డైలీ ప్రాక్టీస్ చేశానంటే సులభంగా ఉంటుందిగా అంది చిట్టి కొంగ. ఎప్పుడో వచ్చే వర్షం, ఆ తర్వాత వచ్చే చేపలకు మనం ఇప్పటి నుంచే ఒంటికాళ్ళ మీద జపం చేయాలా? చెరువు నిండి చేపలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు హేళనగా అంది కొన్ని కొంగలు. కొంతకాలం తర్వాత చెరువు నిండిపోయింది వర్షం రావడం వల్ల. చేపలు వచ్చేసింది. కొంగలు చేపలను తమ దగ్గరికి రప్పించడం కోసం ఒంటికాలతో నిలబడిపోతే ఎక్కువసేపు నిలబడలేకపోయింది. ఎందుకంటే అలవాటు తప్పిపోయిందిగా. కానీ ఈ చిట్టి కొంగ మాత్రం ప్రతిరోజు అభ్యసించినందువల్ల వృక్షాసనం భంగిమలో ఎంతసేపు అయినా సులభంగా నిలబడగల స్థాయికి ఎదిగింది. కాబట్టి చేపలు కొంగ దగ్గరికి వచ్చినాయి, రాగానే పట్టుకుని తినడం ప్రారంభించింది. ఇవన్నీ చూసిన కొంగలు, ఏ చిట్టి కొంగ, నీవు చెప్పింది నిజమే, ప్రతిరోజు అభ్యసిస్తే ఏదైనా సులభంగా ఉంటుంది అంటుంది. ఆ తర్వాత మరలా ఎండాకాలం వచ్చినా కూడా, చెరువులు ఎండిపోయినా కూడా చెట్టు మీద కొంగలన్నీ ఒంటికాలతో వృక్షాసన భంగిమలో నిలబడసాగింది. పిల్లలు, మీరు కూడా అంతే. యోగాభ్యాసం నేర్చుకుంటారు కదా, నేర్చుకున్నాక అలాగే వదిలేయకూడదు. ప్రతిరోజు ఇంట్లో అభ్యసించాలి. అప్పుడే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈవెన్ చదువు విషయంలో కూడా అంతే. చదువుకున్నది బడి దాకా మాత్రమే ఉంచుకోకూడదు. ఇంటికి వచ్చాక వాటిని అభ్యసించాలి. అప్పుడే మీరు, మీ చదువు, ఆరోగ్యం అన్నీ బాగుంటుంది. ఇక ఈ కథ మీకు నచ్చిందంటే ఇతరులకు చెప్పండి, మీకు థ్యాంక్స్ చెప్తాను. ఈ కథ మీకు నచ్చలేదనుకోండి, మీ కాలం వృధా చేసినందుకు పట్ల నేను మీకు సారీ చెప్పుకుంటాను. బాయ్. ఇంకో కథలో కలుద్దాం.